దంతెవాడలో కేంద్ర బలగాల ఎన్కౌంటర్ కు నిరసనగా చిందనార్ తుమ్రిగుండ రహదారిని మావోయిస్టులు దిగ్బంధించారు. బీజేపీ నేతలకు కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టుల బ్యానర్లు పోస్టర్లు ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ కార్యకర్తలు దూరంగా ఉండాలని హెచ్చరించారు మావోయిస్టులు. అప్రమత్తమైన భద్రతా బలగాలు రోడ్డును పునరుద్ధరించే పనిలో పడ్డాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దంతెవాడలో మావోలు రోడ్ రహదారిని దిగ్బంధించారు. అలాగే బీజేపీ కార్యకర్తలకు ప్రచారంలో పాల్గొనొద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అధికారులు దీన్ని పునరుద్ధరించే పనిలో పడ్డారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఇప్పటికే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు కాంకేరు, అదే బీజాపూర్, బెస్తర్ పరిసర ప్రాంతాల్లోనూ మొత్తానికి అయితే బెస్తర్ జోన్ సంబంధించిన ఐజీ పరిధిలో ఉన్నటువంటి పోలీసు భద్రతా సిబ్బంది అటు ఒకవైపు కేంద్ర భద్రతా బలగాలు కావచ్చు, రాష్ట్ర భద్రతా బలగాలు కావచ్చు, మొత్తానికి అయితే నక్సలైట్లు ఏరివేత దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ఈ నెల 19న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనూ ఒక్కసారిగా నక్సలైట్లు తమ జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి దృఢ సంకల్పంతో ఆ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎలాంటి ఎన్నికలు లేని ప్రాంతం ఉన్నాయి. ఆ ప్రాంతాలలో నక్సలైట్లు పూర్తిగా తమ ఆధీనంలో ఉన్న గ్రామాలు, ప్రాంతం అంతా కూడా. అయితే ఇప్పుడు తాజాగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనూ అక్కడ కేంద్ర భద్రతా బలగాలతో పాటు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తో పాటుగా డిఆర్జీ, అదేవిధంగా మరికొన్ని భద్రతా సిబ్బంది మొత్తం కోబ్రా నక్సలైట్లు ఏరివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు తాజాగా అంటే గతంలో అంటే 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్లో మొత్తానికి అయితే 49 మంది పైగా నక్సలైట్లు మృత్యువత పడినట్టుగా మనకి అక్కడ బెస్తర్ ఐజీ కూడా మనకి సౌందరరాజన్ మనకు ఒక ప్రకటన చేసిన నేపథ్యం ఉంది. దీన్ని ఆసరా చేసుకుని తాజాగా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేసింది కేంద్ర కమిటీ. ఎన్నికలు బహిష్కరించాలి, బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంపు బెట్టలాగా తయారవ్వాలి, అదే బీజేపీ విధానాన్ని ఎండగడుతూ రాష్ట్రం, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అంటే ఒక పార్టీని టార్గెట్ చేసుకుని వాళ్ళు వ్యూహాలు పన్నే విధంగా వాళ్ళు ఒక నక్సలైట్లు వ్యూహాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికలు బహిష్కరించాలంటూ పలు గ్రామాలను వాళ్ళు ఒక లేఖల ద్వారా, అదేవిధంగా కొన్ని బ్యానర్లు కూడా పలు ప్రాంతాల్లో వెలిసినాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం నక్సలైట్లు ఎంత అణచివేయాలని చెప్పని మా భద్రతా సిబ్బంది చూస్తున్నా కానీ వాళ్ళు అదే రీతిలో వాళ్ళు ఉవ్వెత్తున తమ కార్యకలాపాలు కొనసాగించే విధంగా అడుగులేస్తారని చెప్పుకోవచ్చు. రాధిక, మొత్తానికైతే మాత్రం ఉన్నటువంటి అక్కడ ఎన్నికల్లో మాత్రం మరి ఎన్నికలు ఇంకా కేవలం 3 రోజులు, రేపు జరుగుతున్న ఎన్నికలకు ఈ రోజునే అలాంటి ఒక పోస్టులలో వెళ్లడంతో అక్కడ రాష్ట్రంలో కూడా కొంత హై అలర్ట్ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా మొత్తానికైతే మాత్రం ప్రతి ఒక్క ఉన్న ప్రజల పైన ఏదైతే నక్సలైట్లు ఉన్నారు అని చెప్పిన సమాచారం ఆ ప్రాంతాలపైన ప్రత్యేకంగా పోలీసులు డేగగానేసి ఉంచారు. అనుమానితులను కూడా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పోలీసులు వాళ్ళ ఆధీనంలో తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. మొత్తానికైతే మాత్రం జరుగుతున్న ఎన్నికల విషయంలో మాత్రం మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి మావోయిస్టుల మాట నెగ్గిద్దా లేదా ప్రభుత్వం అధికారుల మాట, భద్రతా సిబ్బంది మాట నెగ్గిద్దా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రాధిక. థ్యాంక్ యూ భాస్కర్.